శ్రీకాకుళంలో ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు బయలుదేరాయి. పోలింగ్ స్టేషనరీ తీసుకుని సిబ్బంది బస్సుల్లో బయలుదేరారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 3131 పోలింగ్ కేంద్రాల్లో రేపు ఓటింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల సమరానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. రేపు ఉదయం 7 గంటల నుంచి రేపు సాయంత్రం వరకు జరగనున్నటువంటి ఈ పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేపట్టింది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇప్పటికే బస్సుల్లో ఈవీఎంస్ తీసుకొని పోలింగ్ సిబ్బంది వెళ్లేందుకు మొత్తం కూడా సన్నద్ధమయ్యారు. ఏదైతే ఇప్పటి నుంచి ఏదైతే వివిధ రూట్స్లో ఏదైతే తమ కేటాయించినటువంటి రూట్స్లో ఈ మొత్తం ఎన్నికల సామాగ్రి ఈవీఎంస్ తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎంపీ 10 ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో వీటన్నిటికి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ రేపు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే 3131 పోలింగ్ కేంద్రాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3030 ఉన్నటువంటి కేంద్రాలు అన్నింటిలో కూడా 75% పైగా ఉన్నటువంటి కేంద్రాలన్నిటికీ కూడా వెబ్కాస్టింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూడొచ్చు, బస్సులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. బస్సుల్లో వెళ్లేందుకు పోలింగ్ సిబ్బంది ఇప్పటికే తనకిచ్చినటువంటి అన్ని ఏదైతే సామాగ్రితో పాటు ఈవీఎంస్ అన్నీ కూడా తీసుకొని సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక ఎంపీ 10 అసెంబ్లీ స్థానాలు ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు రేపు ఉదయం నుంచి జరగనున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికల ప్రక్రియ అయిన తర్వాత అక్కడి నుంచి ఈ రూట్స్ ఏదైతే కేటాయించినటువంటి రూట్స్లో వీళ్ళందరూ కూడా రానున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మనం చూసుకున్నట్లయితే ఈ పోలింగ్ కేంద్రాలన్నింటిలో కూడా 1850కి పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ అనేది జరగనుంది. మొత్తం ఎన్నికల బరిలో ఏదైతే ఒక ఎంపీ స్థానానికి 13 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 10 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం ఏదైతే 91 మంది అభ్యర్థులు భవితవ్యం రేపు తేల్చేందుకు ఓటర్ సిద్ధంగా ఉన్నాడు. ఓటర్ తమ ఓటు హక్కును సజావుగా వినియోగించుకునేందుకు సక్రమంగా శాంతి భద్రతల దృష్ట్యా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పోలీస్ యంత్రాంగం అన్ని రకాలైనటువంటి చర్యలు అయితే చేపట్టింది. ముఖ్యంగా ఏదైతే ఇటు కేంద్ర బలగాలతో పాటు పోలీసులు అందరూ ఏదైతే ఏ విధమైనటువంటి ఏదైతే ఘర్షణాత్మక వాతావరణం లేకుండా సజావుగా ఎన్నికలు జరిపేందుకైతే ఏర్పాట్లు చేశారు. ఏదైతే ఈవీఎంస్ తీసుకెళ్తున్నారో దీనిలోనే రేపు ఏదైతే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. రేపు ఓటర్కి సన్నద్ధం చేశారు. ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ వినియోగించుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మొత్తం ఎన్నికల సిబ్బంది అయితే పూర్తిగా సన్నద్ధమయ్యారు. తమ తాలూకా పోలింగ్ కేంద్రాలకు ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.